ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఓటర్లు క్యాంపుల నుండి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 4 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించడానికి ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారో 1435 మంది ఓటర్లు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ ప్రజా కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటు హక్కు వినియోగించడానికి ఇక్కడికి ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు, సర్పంచులు వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించడానికి అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించి ఇరు పార్టీల నేతలు ఎప్పటికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా ఒకరికొకరుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏదైతే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నే జీవన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైతే నవీన్ రెడ్డి ఇద్దరు పోటీలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వీళ్ళిద్దరు కూడా ఎదురు పార్టీలకు సంబంధించినటువంటి బేరాసారాలు కొనసాగినటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను వీళ్ళంతా ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 12 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఓటర్లకు ఖచ్చితంగా మీరంతా కాంగ్రెస్ పార్టీకి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళంతా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్న నేపథ్యంలో దాదాపు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి కూడా వాళ్ళంతా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపు రాజకీయాలకు తెలిపినటువంటి ఇరు పార్టీల నేతలు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టమని చలనామా ఇటు క్యాంపు రాజకీయాలు గోవాకు తరలించి అక్కడ వాళ్ళందరినీ కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నేరుగా బస్సుల ద్వారా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో నేరుగా హైదరాబాద్ నుంచి కూడా నేరుగా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించాలని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇద్దరు కూడా ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించాలని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో సంబంధించిన 1435 మంది ఓటర్లు ఎటువైపు తీర్పునిస్తారని చెప్పి ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు రానున్న రోజులు ఎంపీ ఎలక్షన్లు జరిగే అవకాశాల నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికను 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో మరికొద్ది గంటలు ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వలసలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఎక్కువగా వచ్చే ఉన్న నేపథ్యంలో మొన్న ఏదైతే గద్వాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 17 మంది కౌన్సిలర్లు ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకుందని చెప్పవచ్చు. మరోసారి ఏదైతే ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే కొనసాగుతుంది. అయితే ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా గోవాలో ఉంచి అక్కడ నుంచి ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి మాక్ డ్రైవ్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తంగా సాయంత్రం వరకు జరిగే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతమైన వాతావరణం కొనసాగించుకుంటుంది. ఇప్పటికైతే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా చెరిసగం గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎవరు ఏ విధంగా విజయం సాధిస్తారు, ఈ యొక్క విజయం ఎంపీ ఎలక్షన్స్పై ఎటువంటి ప్రభావం చూపించబోతుందని చెప్పి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్నగర్ నుండి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ తాజ్ ఫలక్నామాలో చంద్రచూడ్ని మర్యాదపూర్వకంగా